కఠిన చర్యలు. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. ఆఫీసర్లపై నిఘా పెట్టాలని ఏసీపీ విజిలెన్స్ కు ఆదేశం. ఇగో ఈ ఏతుల మాటలు, ఈ పూట గడవని మాటలు కాదు కానీ రేవంత్ రెడ్డి గారు ముందు నోటీసులు ఇవ్వకుండా కూల్చిపడేరు. మీ రంగనాథ్ గారు ఏం చెప్పిండ్రు? నోటీసులు ఇవ్వడం ఉండదు అన్నారు. ఎందుకు ఇచ్చినావు నోటీసులు? కూల కొడితే అయిపోయేది కదా. నీ అన్న దగ్గరికి వచ్చేవరకు బుల్డోజర్కి ఎందుకు బ్రేక్లు వేసినావు అనేదే అసలు ఇప్పుడు జరుగుతున్న చర్చ. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కొందరు అధికారులు హైడ్రా పేరుతో బెదిరింపులకు దిగుతూ వసూళ్లకు పాల్పడుతున్నారని, అలాంటోళ్ల తాట తీస్తామని చెప్పారు. ఆఫీసులపై నిఘా పెట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం సీఎంఓ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అక్రమ నిర్మాణాలను చూపి బెదిరిస్తూ కొందరు అధికారులు భారీగా వసూలు చేస్తున్నారని మాకు కంప్లైంట్ అందాయి. గతంలో ఇచ్చిన నోటీసులు 2 ఏళ్లు 3 ఏళ్ల కిందట ఫిర్యాదులను అడ్డం పెట్టుకొని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు వసూలు డిమాండ్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అలాంటి అధికారులపై నిఘా పెట్టాలని ఏసీపీ విజిలెన్స్ కు ఆయన ఆదేశించారు. ఇక్కడ ఆల్రెడీ వసూలు చేశారన్నారు కాబట్టి మరి వసూలు చేసిన వాళ్ళను డిస్మిస్ చేస్తారా, సస్పెండ్ చేస్తారా? ముందు ఆ వసూలు చేసిన వాళ్ళు ఎవరు? నీకు సంబంధించిన వ్యక్తులా, నీకు సంబంధం లేని వ్యక్తులా? ఒకవేళ నీకు సంబంధించిన వ్యక్తులైతే వాళ్ళ పేర్లు దాస్తున్నావా? నీకు సంబంధం లేని వ్యక్తులైతే ఎందుకు కాపాడుతున్నావు? ఆల్రెడీ వసూలు చేసిందని నీ అధికార పార్టీకి సంబంధించిన పేపరే రాసుకొచ్చింది. భారీగా బెదిరింపులకు పాల్పడుతూ వసూళ్లకు పాల్పడుతున్నారని. వసూళ్లకు పాల్పడుతున్నారంటే వాళ్ళ చేతుల్లోకి డబ్బులు వచ్చినాయనే అర్థం. మరి వాళ్ళ చేతుల్లో డబ్బు వచ్చినాక వాళ్ళు బెదిరింపులకు పాల్పడ్డాక చట్టపరంగా చర్యలు తీసుకోకుండా ఎందుకు వాళ్ళను ఉపేక్షిస్తున్నాం? ఇది పాయింట్. తక్షణమే ఎవడెవడైతే వసూళ్లకు పాల్పడ్డాడో, ఏ అధికారి వసూళ్లకు పాల్పడ్డారో, నీ పేరు చెప్పి పాల్పడ్డారా, మీ అన్న పేరు చెప్పి పాల్పడ్డారా, ఇతర మంత్రుల పేర్లు చెప్పి పాల్పడ్డారా, రంగనాథ్ గారి పేరు చెప్పి పాల్పడ్డారా? కాబట్టి ఆఫీసర్ ఎవడైనా తక్షణమే ప్రజాక్షేత్రంలో నిలబెట్టాలి, కోర్టుకు అప్పజెప్పాలి, వాళ్ళని జైలుకు అప్పజెప్పాలి. ఇది చేయగలవా? ఎందుకు 2 రోజులుగా ఈ డ్రామా ఆడుతున్నావు? మొన్నటి దాకానేమో అత్యుత్సాహంగా బిల్డింగ్లు ఊలగొట్టుకుంటే వేయిండ్లు, నిన్నటి నుండేమో నోటీసుల డ్రామా కట్టిండ్లు, ఇప్పుడేమో కొత్తగా హైడ్రా పేరు చెప్పి వసూలకు పాల్పడుతున్నారని మీరే అంటారు. కాబట్టి ఇంత డ్రామా కట్టి ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు రాజకీయాన్ని? తప్పకుండా నువ్వు చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉన్నది.